అవసరమైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు కాళ్ళు పట్టుకుంటా అంటున్నాడు పంక పార్టీ లీడర్ మాజీ మంత్రి పేర్ని నాని సారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ ఏం పట్టింది, ఎందుకట్లా అనడే బాలన్న అంటే ఆయన మాటలనే ఇనుండ్రి. అయ్యా పేర్ని నాని గారు పేరుతోని సహా చెప్పుండ్రి. టిపిఓ టిపిఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. ఇన్నరా మరి మాజీ మంత్రి సారుకు అధికారంలోకి వెళ్ళి దిగిపోయినాక చిన్న మెదడు చిట్కి పెద్ద మెదడు పర్షాన్లా ఉన్నదో ఏమో గాని మాజీ ముఖ్యమంత్రి కళ్ళు పట్టుకొని అయినా ప్రభుత్వ ఉద్యోగుల అంతు చూస్తా అనబట్టే ప్రభుత్వ ఉద్యోగులను అందున పోలీసులను కూడా పట్టుకొని అట్లా బహిరంగంగా నీ అంతు చూస్తా అంటుండంటే ప్రభుత్వ అధికారులు కొందరు పాలకులకు పాలేళ్ల లెక్క మారేపటికేనే కదా. ప్రభుత్వ అధికారులకు ఇట్లా అధికారంలో లేని మంత్రులు కూడా వార్నింగులు ఇచ్చే కాడికి రాబట్టే. అందుకే గాడిది పని గాడిది చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసి ఏ లీడర్లకు సపోర్టు చేయకుండా న్యాయం ఉన్నదికే అధికారులు ఉండి ప్రజల జీతగాళ్ళైన అధికారులు ప్రజలకు పనులు చేసి పెడితే ఇట్లా అనిపించుకునే కాడికి రాకపోవు. పేర్ని నాని సారు అధికారంలోకి వచ్చినాక అంతు చూస్తా అంటే కక్ష తీర్చుకునేందుకే ఇట్లా మాట్లాడుతున్నట్టు ఉన్నది. ఇక ఇసోంటోలను ప్రజలు లీడర్లుగా ఎన్నుకుంటే ఇట్లనే ఉంటది. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు వార్నింగులు ఇచ్చిన వాళ్ళు రేపు అధికారం ఇస్తే ప్రజలను కూడా ఇట్లనే అనరా అని ఇప్పుడు మీడియాల సోషల్ మీడియాల దీని గురించే చర్చ అంటే మామూలు చర్చ నడుస్తలేదంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు.